అంబేద్కర్ గారట ఒక మాట అన్నారంట, ఇదిగో నేను పాఠశాలలో, నేను ఎవరన్నా తెలుసా, నేను ఒక విద్యార్థిని కాదు, నేను ఒక కులాన్ని అన్నాడు. అంబేద్కర్ ఏమన్నాడు? పాఠశాలలో నేను ఒక విద్యార్థిని కాదు, నేను ఒక కులాన్ని అన్నాడు. ఎందుకన్నాడు మాట అంబేద్కర్ గారు? ఆ రోజు కులాన్ని అడిగి బడిలోకి రప్పించారు, ఆ రోజు కులాన్ని అడిగి పాఠశాలలో అడ్మిషన్ ఇచ్చారు. అందుకే ఒక యాక్ట్ వచ్చింది, అందుకే ఒక రైట్ వచ్చింది, రైట్ టు ద ఎడ్యుకేషన్. అంటే ప్రతి ఒక్కరికి చదువుకునే హక్కు. ఈ హక్కు ఎందుకు వచ్చింది? ఎందుకు రాసిన అంబేద్కర్ రైట్ టు ద ఎడ్యుకేషన్? అందరూ చదువుకోవాలనే ఈ హక్కు ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది? ఆనాడున్న పరిస్థితుల్లో అందరికీ చదివే హక్కు లేదు కాబట్టి, ఆనాడున్న పరిస్థితుల్లో అందరికీ చదువుకునే ఆ యొక్క హక్కు కలిగిన జీవితం లేదు కాబట్టి, ఆ యొక్క హక్కును ఏం చేశారో తీసుకొచ్చిన వాళ్ళు. మొట్టమొదటిసారి కులాన్ని అడగకుండా చదివించిన ఎవరో తెలుసా? భారతదేశ క్రైస్తవ మిషనరీ. భారతదేశంలోకి వచ్చిన క్రైస్తవ మిషనరీలు మొట్టమొదటిగా నువ్వు దళితుడివి అని అడగకుండా, వాని కులం అడగకుండా, వాడు ఏ వంశంలో పుట్టిండో అడగకుండా, కేవలం అందరికీ చదువు అందాలనే ఉద్దేశంతో భారతదేశంలో అడుగుపెట్టిన క్రైస్తవ మిషనరీలు ఏది అడగకుండా చదువును అందరికీ సమానంగా అందించారు. దళితులను చూడకుండా, బాలికను చూడకుండా, పేదవాడని చూడకుండా ఒకే తరగతిలో అందరినీ సమానముగా కూర్చోబెట్టిన పాఠశాల మిషనరీల పాఠశాల, క్రైస్తవ పాఠశాల. ఆ పాఠశాలలో ఎలా కూర్చోబెట్టారట? దళితుడని చూడలే, పేదవాడు ఉన్నవాడని చూడలే, మూడవది బాలికనా లేదా బాలుడా, అబ్బాయా అమ్మాయా అని ఇవేవి లింగ వివక్ష కూడా లేకుండా అందరినీ సమానంగా కూర్చోబెట్టిన పాఠశాలనే ఎవరి పాఠశాల? క్రైస్తవ మిషనరీలు పెట్టిన